గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ పద్మజ విజయవాడలో మెడ్సీ హాస్పిటల్స్ నుంచి. 10% లేడీస్‌కి పాలిసిస్టిక్ ఓవరీస్ అనే కండిషన్ ఉంటుంది. అంటే ప్రతి 10 మందిలోకి ఒక లేడీ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. మా దగ్గరకు వచ్చినప్పుడు మోస్ట్ కామన్ అడిగే క్వెషన్ ఏంటి అంటే, నాకు నీటి బుడగలు ఉన్నాయా? ఫస్ట్ థింగ్, నీటి బుడగలు అనేది ఒక మిస్‌నామర్. అంటే ఎట్లా అయితే ఇప్పుడు మనం పులిహారలో పులుండదు, కానీ పులిహార అంటాం. అట్లాగే అండాశయంలో నీటి బుడగలు ఉండవు. ఆ ఉన్నవి నీటి బుడగల్లాగా కనిపించేది ఏవైతే అండాశయంలో నార్మల్‌గానే ఉండే ఫాలికల్స్ ఉంటాయో, అవి యూజువల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే చిన్న చిన్నగా రెస్టింగ్ ఫేజ్‌లో చాలా ఉంటాయి. వాటిల్లో నుంచి ప్రతి నెల కొన్ని నిద్రలేవొస్తాయి. వాటిల్లో నుంచి ఒకటి మాత్రమే సెలెక్ట్ అయ్యి, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ప్రతిసారి ఒక మదర్‌కి ఒక బేబీ ఒక ప్రెగ్నెన్సీలో రావటం అనేది నార్మల్ కండిషన్ కనుక, మిగతావన్నీ ఎక్సెప్షన్స్. సో ఒక ఫాలికల్ పెరిగి అది మెచ్యూర్ అవుతూ మ్యాక్సిమం సైజ్‌కొచ్చి ఒక 14th డే ఆఫ్ ద పీరియడ్‌కి ఓవులేట్ అవ్వాలి. ఈ ప్రోగ్రామ్ ఏదైతే డిస్రప్ట్ అవుతుందో, ఫాలికల్స్ ఉంటాయి, వాటికి పెరిగే కెపాసిటీ ఉంటుంది, కానీ అవి పెరగకుండా డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్‌తో చిన్న చిన్నగా ఒకే లెవెల్‌లో ఇంచుమించుగా ఆగిపోయి 10 మిల్లీమీటర్స్ కన్నా తక్కువ ఉండి చూడడానికి స్కాన్‌లో చాలా కనిపించినప్పుడు, దాన్ని స్కాన్‌లో మల్టిపుల్ ఏదైనా స్కాన్‌లో ఫ్లూయిడ్ ఉంటే దాన్ని సిస్ట్ అంటాం. పాలీ అంటే ఎక్కువ. సో ఓవరీలో ఉంటుంది కండిషను. ఫాలికల్స్ చాలా ఉన్నాయి, అరెస్ట్ అయిపోయినాయి. ఫాలికల్‌లో వాటర్ ఉంటుంది కనుక దానికి పేరు పాలిసిస్టిక్ ఓవరీ వచ్చింది. దాన్ని లిటరల్ ట్రాన్స్లేషన్ అర్థమయ్యే కామన్ భాషలో చెప్పటానికి నీటి బుడగలని చెప్పడం మొదలెట్టాం. కానీ ఇప్పుడు అర్థం దానిది ఇంటర్ప్రిటేషన్ వేరు మారిపోయేసరికి అందరికీ నీటి బుడగలు ఉండిపోతున్నాయి, అదేదో సీరియస్ కండిషన్, అదేదో చాలా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం, దాన్ని క్యూర్ చేసేయచ్చు, దాన్ని నయం చేసేయాలి అనే మిత్‌లో ఉండిపోతున్నారు. సో ఈ వీడియోస్ పాలిసిస్టిక్ ఓవరీ గురించి మీకు అవగాహన పెంచడానికి, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో నీటి బుడగలు అనేది ఉండవు, దాంట్లో ఉన్నదల్లా పెరగకుండా సిస్టమాటిక్‌గా అరెస్ట్ అయిన ఫాలికల్స్. సో ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే దాని గురించి ఫర్దర్ ఏం చేయాలి అనేది నేను మిగతా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. మీరు డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి, మీ గైనకాలజిస్ట్‌ని అడగండి, మా దగ్గరికి వచ్చన్నా అడగచ్చు. నేను డాక్టర్ పద్మజ అట్ విజయవాడ ఇన్ మెడ్సీ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.